నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మనోజ్. G20 వేదిక ప్రపంచ ఆర్థిక రాజకీయ సమతుల్యతకు ప్రతీక. కానీ ఈసారి ఆ వేదికపైకి ఎక్కకముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన ప్రకటనతో గ్లోబల్ వేదిక మళ్ళీ చర్చా వేదిక అయింది. ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో జరగనున్న G20 సదస్సుకు అమెరికా ప్రతినిధులు హాజరు కాబోరని ప్రకటించిన ట్రంప్ వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మైనార్టీ వర్గాల పీడనకు గురవుతున్న స్వేచ్ఛ జాతి రైతుల పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, అలాంటి హింస వివక్ష జరుగుతున్న దేశం G20 వేదికను ఆతిథ్యం ఇవ్వడం ప్రపంచానికి అవమానమని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికపై దక్షిణాఫ్రికా పాలసీలపై ఇంత బహిర్గంగా విమర్శ ఇదే మొదటి. ట్రంప్ వ్యాఖ్యలు కేవలం ఒక రాజకీయ ప్రకటన కాదని, రాబోయే అమెరికా ఎన్నికల వ్యూహంలో భాగమని విశ్లేషకులు చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో అమెరికా విదేశాంగ విధానంపై కొత్త చర్చలు మొదలయ్యాయి. సాంప్రదాయంగా G20 వేదికను ఉపయోగించి అంతర్జాతీయ సహకారం, ఆర్థిక సంస్కరణలు, వాతావరణ మార్పు వంటి అంశాలపై సమగ్ర నిర్ణయాలు తీసుకునే అమెరికా ఈసారి పూర్తిగా దూరంగా నిలవడం అంతర్జాతీయ వేదికలో అపూర్వ పరిణామంగా మారింది. ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచంలోని మిగిలిన G20 దేశాలను కూడా స్పందించేలా చేశాయి. కొందరు నేతలు అమెరికా వైఖరిని అనుచిత రాజకీయ సంకేతంగా విమర్శిస్తే, మరికొందరు దక్షిణాఫ్రికాలోని భూస్వామ్య విధానాలపై అంతర్జాతీయ విచారణ అవసరమని సమర్థిస్తున్నారు. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను తప్పుడు సమాచారంపై ఆధారపడినవిగా తిప్పికొట్టింది. అయితే ఈ వివాదంతో వచ్చే G20 సదస్సు రాజకీయ వేడిలో మరింత చర్చనీయాంశమయ్యే అవకాశం స్పష్టమైంది. వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే ట్రంప్ చేసిన ఈ ప్రకటనను ఆయన వ్యూహాత్మకంగా ప్రయత్నంగా కూడా రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. దక్షిణాఫ్రికా పట్ల కఠిన వైఖరి తీసుకోవడం ద్వారా ఆయన రిపబ్లికన్ వర్గంలో ఉన్న శ్వేతజాతి రైతులు, కన్జర్వేటివ్ ఓటర్ల మద్దతును బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉన్నారని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. G20 వంటి అంతర్జాతీయ వేదిక నుంచి వెనక్కి తగ్గడం ట్రంప్కు కొత్త కాదు. తన తొలి అధ్యక్ష కాలంలోనూ ఆయన నాటో, ప్యారిస్ క్లైమేట్ ఒప్పందాలపై కూడా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు అదే ధోరణిని మళ్ళీ కొనసాగించడం ఆయన అమెరికా ఫస్ట్ అజెండాకు సంకేతమని చెబుతున్నారు. మొత్తం మీద ట్రంప్ వ్యాఖ్యలతో G20 సదస్సు చుట్టూ ఇప్పటికే రాజకీయ చర్చలు వేడెక్కాయి. అమెరికా లేకుండా ఆ వేదిక ఎంత ప్రభావవంతంగా ఉంటుందన్న ప్రశ్న కూడా ఇప్పుడు అంతర్జాతీయ వర్గాల చర్చలలో ప్రధాన అంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మనతో లైవ్లో చర్చించడానికి అనలిస్ట్ అందే సత్యం ఉన్నారు. సత్యం గారు నమస్తే. నమస్తే సత్యం గారు, ఎలా చూడొచ్చు అంటారు? నవంబర్ 22, 23 తేదీల్లో దక్షిణాఫ్రికా వేదికగా G20 సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు అమెరికా బాయ్కాట్ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి తెల్లజాతి రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? ట్రంప్కు అసలు ఈ G20 పుట్టడానికి, ఈ G20 సంక్షోభంలో ఉన్న ప్రపంచాన్ని రక్షించడానికి ఎన్ని కష్టాలు పడితే ఉద్భవించిందో బహుశా ట్రంప్కు తెలవకనన్ను ఉండాలి, లేదా చిన్న చూపైన ఉండాలి. లేదు, ది మ్యాన్ ఈజ్ మెంట్ ఫర్ ఇన్స్టెబిలిటీ, అస్థిరతకు ఉదాహరణ ఎవరంటే ట్రంపే. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మాటలు మాట్లాడటం సహజం, ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేం. గత ఏడాదిగా టారిఫ్లన్నీ, యుద్ధాలని అనేక రకాలైనటువంటి అస్థిరతలకు గురి చేస్తుండే వరల్డ్ని. ఇప్పుడు దాంట్లో ఇది ఒక భాగం. వాస్తవానికి G20 ఏదో ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్గా ఏర్పడలే. మెక్సికోలో సంక్షోభం వచ్చింది, కరెన్సీ సంక్షోభం, ఆ తర్వాత ఏషియన్ టైగర్స్ అనేక దేశాలు, జపాను,
తర్వాత సౌత్ కొరియా, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఇటువంటి అన్ని ఏషియన్ టైగర్స్ దేశాల్లో ఇక్కడ కూడా కరెన్సీ క్రైసిస్ వచ్చింది. ఆ తర్వాత 98లో రష్యాలో కూడా ఈ క్రైసిస్, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి సంక్షోభం రావడంతో దీనికి పరిష్కారంగా 99లో ఈ G20 ఏర్పాటైంది. ఈ G20లో అమెరికా ఉంది, రష్యా ఉంది, చైనా ఉంది, ఇండియా ఉంది. ఇట్లా 19 దేశాలు ఉన్నాయి. యూరప్ యూనియన్ 27 దేశాలు కలిపి ఒకే యూనియను EU, అది ఒకే కరెన్సీని, యూరోల్ని చలామణి చేస్తుంది. కాబట్టి EU మొత్తాన్ని కలిపి ఒక మెంబర్షిప్, మిగతా 19 దేశాలు మొత్తం కలిస్తే 20 కింద G20 అని పేరు పెట్టారు. అట్లా ఈ G20 ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి సంక్షోభాలని పరిష్కరించడానికి ఏర్పడ్డటువంటి సంస్థ G20. కానీ ఇప్పుడు కూడా దాని లక్ష్యం, ఇవాళ రేపు 22-23 జోహాన్స్బర్గ్లో జరగబోయేటువంటి ఈ సదస్సు యొక్క లక్ష్యాలు షార్ట్ కట్ల SES అని చెప్పారు. SES అని చెప్పారు: సాలిడారిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ. ఆ మూడిట్లో మనకు అర్థమైపోతుంది. అన్ని దేశాల మధ్య సాలిడారిటీ ఉండాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి. తర్వాత దేశాల మధ్య, ప్రజల మధ్య కూడా సమానత్వాన్ని సాధించాలి, వనరులు ఉపయోగించుకోవటం కానీ, లేదా వ్యాపారంలో కానీ. తర్వాత సస్టైనబిలిటీ, పెట్టుబడుల్లో కానీ, విధానాల్లో కానీ స్థిరత్వం, సుస్థిరతమైనటువంటి స్థిరత్వం ఉండాలి. ఈ లక్ష్యాలతోటి 99 నుంచి దీని మీద అనేకమైనటువంటి కాన్ఫరెన్సెస్ జరుగుతున్నాయి. ఈసారి ఈ టర్ముకు సౌత్ ఆఫ్రికా అధ్యక్షురాలు. కాబట్టి సౌత్ ఆఫ్రికా అధ్యక్షతలో రేపు 22-23 తారీఖుల్లో జోహాన్స్బర్గ్లో ఈ సదస్సు జరగబోతుంది. అప్పటికే ఏడాది నుంచి ఫారెన్ మినిస్టర్ల మధ్య, తర్వాత అఫీషియల్స్ మధ్య అనేక రౌండ్లు టాక్స్ జరిగినాయి. దీంట్లో ఈ సంవత్సరం అంతా జరిగినటువంటి టాక్స్కు ఒక కన్క్లూజన్ ఇవ్వటానికి ఇది 22-23 తారీఖులు ఇవాళ సమావేశం కాబోతుంది. దీన్ని ఫెయిల్ చేయటానికి, లేదా దానికి కట్టుబడి ఉంటే అమెరికా ఏమైనా కొన్ని నష్టాలకు పడుతుందేమో, లేదా కొన్ని కట్టుబాట్లకు కట్టుబడి ఉండాల్సి వస్తుందేమో అని చెప్పేసి వాటి నుంచి ఎస్కేప్ కావటానికి ఈ ప్రకటన, సౌత్ ఆఫ్రికాలో వైట్ ఫార్మర్స్ మీద దాడులు జరుగుతున్నాయి, అందుకే ఇన్ ఫేవర్ ఆఫ్ వైట్స్ ఐఎమ్ బైకాటింగ్ అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. మా ఆఫీషియల్ కూడా అటెండ్ కాడని చెప్పాడు. ఇది ఆయన తాత్పర్యం. వాస్తవానికి అసలు సౌత్ ఆఫ్రికాలో ట్రంప్ మర్చిపోయినట్టుంది. ఆ నెల్సన్ మండేలా బ్లాక్, అసలు వాళ్ళకు సుమారు 100 సంవత్సరాలు ఓటింగ్ లేదు, బ్లాక్స్ ఓటింగే లేదు. ఓటింగ్ లేకుండా సౌత్ ఆఫ్రికాలో వైట్స్ యొక్క పర్సంటేజ్ 36%, కానీ 64% ఉన్నటువంటి బ్లాక్స్కు ఓటింగ్ లేదు. మొత్తం వైట్స్ అజమాయిషీలు జరిగింది. తర్వాత ఫారెన్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ సౌత్ ఆఫ్రికా ఉన్నటువంటి బంగారు గనుల మీద కన్నేసి వాటికి స్వాతంత్రం ఇవ్వలేదు. మీకు అందరికీ తెలిసిందే, 26 ఏళ్ళు నెల్సన్ మండేలా జైలు జీవితం చేశాడు. ఆ తర్వాత విముక్తి అయింది. ఆ తర్వాత ఏదైనా స్వల్ప ఘటనలు జరిగే అవకాశం ఉంది. 100 ఏళ్ళ నుంచి అణచివేతైనటువంటి బ్లాక్స్ ఇప్పుడు స్వాతంత్రం రావటం, తర్వాత వాళ్ళకు ఓటు హక్కు రావటం, తర్వాత వాళ్ళ పరిపాలన కొనసాగటం, ANC యొక్క పరిపాలనే పరంపరంగా కొనసాగుతూ వస్తుంది, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్. కాబట్టి అటువంటప్పుడు గత 2-3 తరాలుగా అణచివేసినప్పుడు అక్కడక్కడ ఏదైనా రివెంజ్ఫుల్ యాటిట్యూడ్ ఉండొచ్చు. కానీ దానికే ఇన్ ఫేవర్ ఆఫ్ వైట్స్ నేను బైకాట్ చేస్తున్నానటం అనేది ఇప్పుడు అనేక మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అమెరికాలో వైట్స్ ఫేవర్ తోటి మిగతా అన్ని దేశాల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళని ఎలగొడతా ఉన్నాడు. అమెరికన్స్ ఈజ్ సుప్రీం అంటున్నాడు, అమెరికా ఈజ్ సుప్రీం అంటున్నారు, డాలర్ ఈజ్ సుప్రీం అంటున్నాడు. కాబట్టి దానికి అనుగుణంగా అమెరికాలో వైట్స్ సానుభూతి యొక్క పొందటానికే ఈ మాట అంటున్నాడు అనేది ఒకటి. రెండోది, సౌత్ ఆఫ్రికా మీద ఉన్నటువంటి కోపం ఏంది అని అంటే, ఈ మధ్య బ్రిక్స్ సమావేశాలు జరిగినాయి. ఈ బ్రిక్స్ సమావేశాలు 5 దేశాలు ఉన్నాయి: బ్రెజిల్, రష్యా, I ఫర్ ఇండియా, తర్వాత C ఫర్ చైనా, S ఫర్ సౌత్ ఆఫ్రికా, బ్రిక్స్. ఈ 5 దేశాలు ఈ మధ్య ఒక నిర్ణయం తీసుకున్నాయి. 5 దేశాల మధ్య వాణిజ్యం డాలర్ మీద ఆధారపడకుండా మనం సొంత కరెన్సీలనే వాణిజ్యం చేసుకుందాని ఒక నిర్ణయానికి వచ్చినాయి. అగ్రహోదగ్రుడైండు ట్రంప్.
మా డాలర్ని కాదంటే మిమ్మల్ని ముప్పు తిప్పల పెడతాని చెప్పేసి ఈ 5 దేశాలు ఎంటబడ్డాడు. మనతో పాటు సౌత్ ఆఫ్రికా మీద కూడా ఏదో 15-20% ఉన్నటువంటి టారిఫ్ని 50% పెంచిండు సౌత్ ఆఫ్రికా మీద కూడా. మీరు ఇట్లా డాలర్ను కాదని మీ అంతా మీరు వాణిజ్యం చేస్తారా అని. ఈ బ్రిక్స్ దేశాలు ఇవాళ పవర్ఫుల్ కంట్రీస్ అయినాయి. ఎందుకంటే రష్యా ఉంది, చైనా ఉంది, ఇండియా ఉంది, బ్రెజిల్ ఉంది, సౌత్ ఆఫ్రికా ఉంది. టోటల్ వరల్డ్ జీడిపిలో ఈ బ్రిక్స్ యొక్క జీడిపి దరిదాపు 37% ఉంది. అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ కంట్రీస్ జీడిపి పరంగాని లేకపోతే వ్యాపార పరంగాని. ఈ ఎప్పుడైతే డాలర్ని డీవియేట్ చేయాలి, డాలర్ని డిస్కార్డ్ చేయాలి అన్నాడు, అప్పటి నుంచి కోపం మీద ఉన్నాడు. ఆ కోపం బ్రిక్స్ అన్ని దేశాల మీద ఉంది, సౌత్ ఆఫ్రికా మీద కూడా ఉంది. అందుకే మొదటిసారి సౌత్ ఆఫ్రికాని వైట్స్ మీద దాడులు చేస్తుంటే మేమట్ట పాల్గొంటాం అన్నటువంటిది అసలుకు ఎక్కడో ఉన్నటువంటి నక్కకు నాగలోకానికి లింక్ పెట్టి మాట్లాడుతుంటారు. అసలు G20 లక్ష్యాలు ఏమిటి? ఎప్పుడో చిన్న చిన్న ఘర్షణలు రైతుల మధ్య జరిగితే దానికి దీనికి లింక్ ఏమిటి అంటే ఎగ్గొట్టడానికి ఏదో ఒక కారణం చూపెట్టాలి. ఏ రాయి అయితే తలకల బాలగొట్టుకోవటానికి ఆ రాయి పట్టుకోండి, G20ని పట్టుకోండి, G20ని పట్టుకొని తల బాలగొట్టుకుంటుంది. అంతే తప్ప G20 ఒక దేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది కాదు. బలమైన దేశాలు అన్నీ ఉన్నాయి. తర్వాత వరల్డ్ క్రైసిస్ని 3 క్రైసిస్లను చూసింది. మెక్సికో క్రైసిస్, తర్వాత ఏషియన్ టైగర్స్ క్రైసిస్, రష్యన్ క్రైసిస్. ఆ తర్వాత ఇది నెలకొల్పినప్పటికీ కూడా ట్రంప్కు గుర్తులేదేమో 2008లో కరెన్సీ క్రైసిస్ అమెరికాలో పెద్ద ఎత్తున వచ్చింది. అటువంటి క్రైసిస్ నుంచి కష్టంగా బయటపడింది అమెరికా. పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు అన్నీ మూతపడ్డాయి 2008లో. కాబట్టి ఇటువంటి కష్టకాలం నుంచి ప్రపంచాన్ని బయటేయటానికి దేశాల మధ్య తర్వాత థీమ్ కూడా ఆయన ఇవాళ బైకాట్ చేసే థీమ్ కాదు ఇది. సస్టైనబుల్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. ఇప్పుడు రేపు జరగబోయే 4 రోజుల తర్వాత జరగబోయే దాంట్లో సెంట్రల్ థీమ్ సస్టైనబుల్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. అంటే ఇట్లొచ్చి అట్టపోయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి తెల్లాటాలకు తీసుకుపోయేవి కావు. సస్టైనబుల్ ఇన్వెస్ట్మెంట్ అంటే FDI డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. FII అయితేనే స్టాక్ మార్కెట్లో పెట్టి తెల్లవరకు అమ్ముకోవచ్చు, కానీ FDIలు స్థిరమైనటువంటి ఉత్పత్తి చేసేటువంటి. కాబట్టి ఇప్పుడు దీంట్లో సెంట్రల్ థీమ్లో సస్టైనబుల్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. అట్లాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నారు. అంటే వనరులు జరిగిపోకుండా అభివృద్ధి కావాలి అనేటువంటి లక్ష్యం. అట్లాగే సస్టైనబుల్ హెల్త్ కండిషన్స్ అన్నారు. అట్లాగే సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ అన్నారు. ఇవన్నీ కూడా ఇవాళ ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా G20 సమావేశం కాబోతుంది. రైట్ సత్యం గారు, జోహెన్బర్గ్స్లో ఏదైతే G20 సదస్సు జరగబోతుందో ఆ సదస్సుకు ఆహ్వానం పలకడానికి అమెరికా వైట్ హౌస్కి ఆ దేశ అధ్యక్షుడు అక్కడికి చేరుకోవడంతో ఆహ్వానం పలకడం అనేసి ట్రంప్ దగ్గరికి చేరుకోవడం, తదనంతరం జరిగినటువంటి పరిణామాలు కూడా మీరు కూడా చూసింటారు. వైట్ హౌస్లో లైట్లు ఆఫ్ చేసి ఒక డిస్ప్లేలో ఆ దేశ అధ్యక్షుడికి మీ దేశంలో జరిగే తెల్ల జాతుల రైతుల ఆగడాలు, అక్కడ జరుగుతున్నటువంటి ఆస్తుల ధ్వంసం, దాని అంతటిని ట్రంప్ చూపించడం, ఇది ఒక అవమానించడమే అనుకోవచ్చా? ఖచ్చితంగా అవమానించడమే. ఇవాళ అమెరికాలో నీగ్రోస్కు చాలా కాలం రైట్స్ లేవు, సిటిజన్షిప్ కూడా లేదు. వాళ్ళు అనేక మార్టిన్ లూథర్ కింగ్ దగ్గర నుంచి అనేక మంది పోరాడితే వాటికి ఆ రైట్స్ వచ్చినాయి. అసలు ముందు జరిగిందే అమెరికాలో. కాబట్టి అటువంటి బ్లాక్స్కి ఇప్పటికి కూడా డిస్క్రిమినేషన్ ఉంది అమెరికాలో, వైట్స్కు, నీగ్రోస్కు. వాళ్ళ దేశంలో అది జరుగుతుంటే అది వదిలేసి ఎక్కడో ఉన్నటువంటి మైనారిటీస్కి ఉన్నటువంటి వైట్స్ సౌత్ ఆఫ్రికాలో, తర్వాత మెజారిటీ ఉన్నటువంటిది ఆ 100 ఏళ్ళు అణచివేయబడ్డటువంటి సౌత్ ఆఫ్రికాలో చిన్న చిన్న వైరుధ్యాలు వస్తాయి. ఏ దేశంలో అయినా మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద, రేస్ పేరు మీద, అంటే జాతి పేరు మీద ఇటువంటి అన్ని వైరుధ్యాలు వస్తున్నాయి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. వాటిని ఒకదాన్ని తీసుకొని ఈ విధంగా నిరసన తెలియజేయటం అంటే నేను చెప్పినటువంటి అన్ని కారణాలు దాంట్లో ఇమిడిపడి ఉన్నాయి. తర్వాత ట్రంప్ ఇంకో పని చేసిండు, నన్ను ఆపారు చెప్పబోతే. ఏం పని చేశాడంటే ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పారిశ్రామిక విప్లవం కన్నా ముందు ఏ ఎన్విరాన్మెంట్ అవుతుందో ఇప్పుడున్నటువంటి ఎన్విరాన్మెంట్ 1.5% కన్నా ఎక్కువ పెరగకుండా ఆపాలే అని ప్యారిస్ అగ్రిమెంట్ చేసుకున్నారు. 2015లో ప్యారిస్ అగ్రిమెంట్ చేసుకుంటే నేను అధికారంలో రాగానే దాని నుంచి తప్పుకుంటాను. ట్రంప్ ప్రెసిడెంట్కి ఎన్నిక కాగానే తప్పుకున్నాడు. ప్రపంచ వాతావరణాన్ని కాపాడాలి, ప్రపంచ పర్యావరణాన్ని కాపాడాలి. ఎందుకు చెప్తున్నట్టే పర్యావరణం అనేది ఇప్పుడు రేపు సమావేశంలో థీమ్, వన్ ఆఫ్ ది థీమ్.
వన్ అమంగ్ 8 థీమ్స్, మేజర్ థీమ్స్ 4 థీమ్స్. అట్లా ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి పక్కకు దొరికిండు. 180 దేశాలు పర్యావరణాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి అంటే దాని నుంచి పక్కకు తప్పుకోండి. తప్పకదానే బిడెన్ అన్నాడు, నేను అధికారంలోకి వస్తే వెంటనే మొదటి సంతకమే ప్యారిస్ అగ్రిమెంట్లో చేరతాన్నాడు. చేరాడు కూడా. మళ్ళీ ఇప్పుడు రెండోసారి ట్రంప్ రాగానే మళ్ళీ ప్యారిస్ అగ్రిమెంట్ తప్పుకున్నాడు. ఇది ఒక్కటే కాదు, యుఎన్ వాళ్ళ సిస్టర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని, తర్వాత ఇంకా అనేకమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ ఆర్గనైజేషన్ అన్నిటికీ ఫండ్ బంద్ చేసిండు. అసలు యుఎన్ఓకే ఈయనంటుండు కాంట్రిబ్యూషన్. అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తాన్ని వరుసబెట్టి డిస్మాంటిల్ చేసి ఎక్కడ చర్చ జరగకుండా తన హుకుం ప్రకారం ప్రపంచం నడవాలనేటువంటి స్థితిలో ఇవాళ ట్రంప్ ఉన్నాడు. అంత అగ్రెసివ్గా ఉన్నాడు. ఆయన స్టేట్మెంట్స్ అట్నే ఉన్నాయి, ఆయన విధానాలు కూడా అట్నే ఉన్నాయి. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి పక్కకు తప్పుకుండు, ఇప్పుడు మళ్ళీ పక్కకు తప్పుకున్నాడు. ఇప్పుడు నిన్నటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 1.5 వరకు పెరిగి ఉన్నది. ఏదైతే 1.5 కన్నా ఎక్కువ పెరగడానికి లేదు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ముందున్నటువంటి ఎన్విరాన్మెంట్ కన్నా 1.5% ఈ ఈ ఇండెక్స్ పెరగకుండా ఉంటాను వీల్లేదంటే పెరిగింది. ఇప్పుడు అక్కడ దానికి వచ్చింది. భవిష్యత్తు చాలా ప్రమాదకరంలో ఉందన్నటువంటి ఉద్దేశంతో అన్ని దేశాలు ఆలోచిస్తే మీరు ఏడపోతే నాకెందుకనేటువంటి స్థితిలో ఉన్నాడు. తర్వాత 1% ఉన్నటువంటి డెవలప్డ్ కంట్రీస్ ఎమిషన్స్ అంటే వ్యర్థాలు దరిదాపు 500 కోట్ల ప్రజలు నివసించే దేశాలు ఎన్ని వ్యర్థాలో 1% ఉన్న దేశాలు అన్ని వ్యర్థాలు విడుదల చేస్తున్నాయి. దాని కింద మీరు డెవలపింగ్ కంట్రీస్కు చందా ఇవ్వాలంటే $300 మిలియన్ ఇస్తామని అది కూడా ఎగ్గొట్టేందుకు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు. తప్పుకుంటే ఇచ్చే తప్పుదిగా మేజర్ కాంట్రిబ్యూషన్ అమెరికా. ఇగో వీటన్నిటికీ లింక్ ఉంది. ఇవాళ జోహన్స్బర్గ్లో రేపు జరగబోయేటువంటి ఈ G20లో పాల్గొనకపోవడానికి ఇన్ని లింకులు ఉన్నాయి. కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి లింకులన్నీ ఆలోచిస్తే ఎంత రీగ్రెసివ్గా ఎంత నెగిటివ్గా ట్రంప్ పోతుండనేది మనకు అర్థమవుతుంది. రైట్ సత్యం గారు, అలాగే చూస్తే అక్కడ సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్నటువంటి నల్ల జాతీయులు అలాగే తెల్ల జాతీయుల మధ్య గత కొంతకాలంగా వివక్ష చూపుతున్నారంటూ కూడా అమెరికాకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటూ కూడా ఆ దేశ అధ్యక్షుడు వైట్ హౌస్లో కూడా డిస్ప్లే చేసినప్పుడు సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు రాంపోసా కూడా అక్కడ తెలియజేయడం జరిగింది. అయినా అమెరికా అధ్యక్షుడు బాయ్కాట్ కూడా చేశారు. ఫస్ట్ జేడీ వాన్స్ వెళ్తారనుకున్నారు G20 సదస్సుకు, ఆయన కూడా వెళ్ళట్లేదనేసి వైట్ హౌస్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, దీని అంతటికీ కారణాలేంటి? ఇప్పుడు అమెరికాకు ఇతర దేశాలను నర్వస్ చేయటం అనేది డిఫరెంట్ వాటి మీద డిఫరెంట్ ఇష్యూస్ మీద వరల్డ్ వైడ్గా ఇతర దేశాలను డిఫెన్స్లో పెట్టడం అనేది అమెరికాకు అలవాటు. ఉదాహరణకు చైనాలో 33 ప్రావిన్సెస్ ఉన్నాయి. ఎక్కడైనా ప్రావిన్స్లో చిన్న ఘర్షణ జరిగితే ఇగో పలానా ప్రావిన్స్లో ఘర్షణ జరిగింది, చైనా అణిచివేస్తుంది అని చెప్పేసి ఆ మధ్య ఏదో ఒక ప్రావిన్స్లో ముస్లిమ్స్ని అణిచివేశారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చండి. అట్లాగే భారతదేశంలో కూడా అటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. అట్లా ప్రతి దేశం మీద ఏదో ఒక ఇష్యూని లేవదీసి దాని మీద స్టేట్ ఇచ్చి ఆ దేశాన్ని డిఫెన్స్లో పడేయటానికి అదొక టెక్నిక్. సైకలాజికల్ డిసడ్వాంటేజ్లో పెట్టడం, అవసరమైతే అటాక్ చేయటం, అవసరమైతే రెచ్చగొట్టడం, ఇవన్నీ చేశాడు. ఇవాళ ప్రపంచ యుద్ధంలో చనిపోయినంత మంది ఇవాళ గాజాలు చనిపోయారు. దరిదాపు 60,000 మంది చనిపోయారు. 10,000 మంది పిల్లలు చనిపోయారు. నిరంతరం సంవత్సరానికి $17.5 బిలియన్ ఇజ్రాయిల్కు సందాయిస్తున్నాడు. రెగ్యులర్గా వెపన్స్ సప్లై చేస్తుండు ఇజ్రాయిల్కు. ఇప్పుడు ఏమిటి, మొత్తం కొలాప్స్ చేయమని చెప్పాడు. కొలాప్స్ చేసినాక దాన్ని అమెరికా వాటన్ని కూలినటువంటి వాటిని ఎత్తేసే బాధ్యత, వాటన్నిటిని బాగు చేసే బాధ్యత అమెరికా తీసుకుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే దీని అనుకున్నటువంటి తాత్వికత ఏమిటంటే ఈ ఇజ్రాయెల్ కూల్చిందంతా అమెరికా బాగు చేసి గ్రేటర్ ఇజ్రాయెల్గా విస్తరించి నదీ తీరంలో ఒక విజిటింగ్ ప్లేస్గా తయారు చేయాలని, అంటే అసలు గాజానా లేకుండా చేయాలని. గ్రేటర్ ఇజ్రాయెల్ అని 1948లో అసలు ఇజ్రాయెల్ లేదు. యూదులకు ఒక ప్లేస్ కావాలని పాలస్తీనాలో ఒక ప్రాంతం కేటాయిస్తే ఇప్పుడు అసలు గ్రేటర్ ఇజ్రాయెల్ తయారు చేసి పాలస్తీనా లేకుండా చేసే క్రమంలో ఇవాళ ట్రంప్ ఉన్నాడు. కాబట్టి ఎవ్రీవేర్ ఈ విధమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. కాబట్టి గతంలో అమెరికా అధ్యక్షులు కానీ ప్రపంచంలో ఎవరిని కూడా ఇట్లా చూడం. ఏది అసలు హ్యుమానిటీ లేకుండా చంపుతున్నటువంటి వైనం.
ఇటువంటి పరిస్థితి ఈ విధమైనటువంటి పద్ధతులు ఇవాళ ట్రంప్ అనుసరిస్తున్నాడు. ఇవాళ మరి ఇవాళ రేపు చర్చించబోయే థీములో ఎకనామిక్ గ్రోత్ కూడా ఉంది, ఆర్థిక వృద్ధి కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ వరల్డ్ ఎకానమీ గ్రోత్ రేట్ ఓన్లీ 3.2%, చాలా మేగరుగా ఉంది. అందులో ఒక 46 కంట్రీస్ అయితే మరీ అధ్వానంగా ఉంది, 1% ఉంది, ఒక 46 దేశాలది. ఏదో కాస్త మెరుగ్గా వియత్నాంది, చైనాది, భారతదేశానికి ఉంది. ఈ 3 దేశాలది మెరుగ్గా ఉంది, 5+, 6+ గ్రోత్ రేట్ ఉంది. మిగతా మొత్తం ప్రపంచ గ్రోత్ రేటు 3.2%, ఒక 46 దేశాలు వరస్ట్ కండిషన్లు ఉన్నాయి. ఇటువంటి వాటిని సహకరించుకొని వరల్డ్ గ్రోత్కు, తర్వాత వెనకబడ దేశాల గ్రోత్కు ఒక సస్టైనబుల్ ప్లాన్, సస్టైనబుల్ డెవలప్మెంట్కు ఒక ప్లాన్ ఇందులో తయారయ్యేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా ధ్వంసం చేయడానికి మేము బైకౌట్ చేస్తామని G20 యొక్క ప్రాధాన్యతను తగ్గించడానికి ఇవాళ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది వరల్డ్ వైడ్గా ఇవాళ వెనకబడ దేశాలు చాలా వరి అవుతున్నాయి. ఎందుకంటే ఒక స్టెబిలైజ్డ్ గ్రోత్ ఉంటే వరల్డ్ మొత్తం ఇంప్రూవ్ అవుతుంది. అలాంటి పరిస్థితి లేదు ఇవాళ. కాబట్టి యూరప్ యూనియన్ 27 దేశాలు కలిసి ఒక సభ్యునిగా యూయూగా పాల్గొంటుంటే నాటోను కూడా అట్నే చేశాడు. కొన్ని యూరప్ దేశాలు డీవేస్ అయినాయి రష్యా మీద రిస్ట్రిక్షన్స్ పెడదామని అంటే ఆ రష్యాతో అవసరం ఉన్నటువంటి ఆ 27 కంట్రీల్లో కొన్ని 3-4 కంట్రీలు డెఫర్ అయినాయి. ఎందుకంటే రష్యా నుంచి గ్యాసు ఇతరవన్నీ రోజువారీ పోవాలి, రేపు చలికాలం అసలే తట్టుకోలేవు. అటువంటి దేశాలు డెఫర్ అయితే అసలు నాటోని బహిష్కరిస్తా, అసలు నాటో ఖర్చులు నేను పెట్టుకోను. తర్వాత యూరోప్లో ఉన్నటువంటి యూయూలో ఉన్నటువంటి 3,25,000 మందిలో 1,00,000 మంది మా అమెరికన్ సైనికులు ఎవరు, మా సైనికులు వెనక్కు పిలుస్తా, అసలు మిమ్మల్ని ఎవడుగా పడతారో చూస్తాను, ఇంత బెదిరించుండు తన ఫ్రెండ్లీ కంట్రీస్ యూరోప్ యూనియన్ని. తొలిసారి అధ్యక్షుడు అయినప్పుడే నాటో ప్యారిస్ ని కూడా ఆయన బహిష్కరించడం జరిగింది కదా, అప్పట్లోనే G20 సదస్సులకు వెళ్ళట్లేదనేసి కూడా. అందుకని ఇవాళ వరల్డ్ వైడ్గా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ని డిస్మాంటిల్ చేస్తుండు, డిస్కరేజ్ చేస్తుండు, అవసరమైతే లేపేస్తున్నాడు, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఇది మొత్తం కూడా ఇవాళ ప్రపంచం అనుకోని క్రైసిస్. కరోనా వస్తే ఒక క్రైసిస్ వచ్చిందే వరల్డ్ వైడ్గా, అట్లనే ట్రంప్ వస్తే అటువంటి ఇంకొక వైరస్, ట్రంప్ వైరస్ అనమాట. ఈ ట్రంప్ ఇటువంటి అస్థిరత తీస్తుండు. అంటే ఇవాళ తర్వాత ఎవరైనా ఆపగలిగితే కొస్త వెనక్కు తగ్గుతుండు. టారిఫ్ వేస్తానని ప్రపంచం మొత్తాన్ని బెదిరించండి. ముందు చైనా ఎదురు తిరిగింది, దాని వెనక రష్యా, భారతదేశం కూడా ధైర్యం చేసినాయి. ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయన వేస్తున్న టారిఫ్స్ కన్నా తగ్గించుకొని రాజు పడుకుంటూ వస్తున్నాడు. ఎవరైనా అట్లా ప్రతిఘటిస్తే వెనకకు తగ్గుతున్నాడు చైనా లాగా, లేకపోతే ప్రతిఘటిస్తే ఆట ఆడుకుంటున్నాడు దేశాల్ని. తర్వాత పక్క దేశాలను ఎంకరేజ్ చేసి ఒక దేశాన్ని డిస్కరేజ్ చేయటం చేస్తుండు. ఇవాళ లేటెస్ట్గా మనం రెగ్యులర్గా ఈ మొక్కజొన్న, సోయాబీన్ ఎగుమతి చేసేవాళ్ళం బంగ్లాదేశ్, ఇయర్లీ 3 lakh tons ఎగుమతి చేసేవాళ్ళం. ఇప్పుడు అమెరికా మనకన్నా ధరకు బంగ్లాదేశ్ ఎగుమతి చేయడానికి ఒప్పుకుంది, ఇప్పుడు ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు మనం 3 lakhs ton నుంచి 1.5 tons తగ్గింది, రేపు అసలు 0 కావచ్చు. అంటే భారతదేశం దెబ్బ కొట్టడానికి పక్కనున్న బంగ్లాదేశ్ మనం ఎగుమతి చేసే దేశానికి తక్కువ ధరకు సోయాబీన్ ఇప్పుడు బంగ్లాదేశానికి ఎగుమతి చేస్తుంది. ఇటువంటి పాలసీస్ కూడా చేస్తున్నాడు. కాబట్టి తన బుర్రలో ఉన్నటువంటిది ఏమిటంటే, తను ఎలక్షన్ సందర్భంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అమెరికా మేక్ గ్రేట్ అని, అమెరికన్ ఈజ్ గ్రేట్ అని, డాలర్ ఈజ్ సుప్రీం అని, అవి నిజం చేసుకోవటానికి ఇటువంటి అనేక పద్ధతులు ఇవాళ అవలంబిస్తున్నాడు. ఇజ్రాయెల్ ఎందుకంత ఎంకరేజ్ చేస్తుండు అంటే, వెస్ట్ ఏషియా మొత్తంలో ఇజ్రాయెల్ ఉంటేనే అమెరికా ఉంటున్నట్టు లెక్క. ఇజ్రాయెల్ మొత్తం, వెస్ట్ ఏషియా మొత్తం గ్రిప్పులు ఉండాలంటే ఇజ్రాయెల్ ఉండాలి. ఆ విధంగా ఇజ్రాయెల్ రక్షించుకోవటానికి ఈ మొత్తం వెస్ట్ ఏషియా మొత్తాన్ని కొలాబ్ చేస్తుంటారు. అట్లాగే ఇవాళ నార్త్ ఏషియా, ఈ సెంట్రల్ ఏషియాలో పాకిస్తాన్ అనేది ఉండాలి. అటు ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్ చేయాలి, అటు చైనాని కంట్రోల్ చేయాలి, అటు రష్యాని కంట్రోల్ చేయాలి, ఇటు ఇండియాని కంట్రోల్ చేయాలి, అటు ఆఫ్ఘనిస్తాన్కి బార్డర్ ఉన్నటువంటి ఇరాన్ని కంట్రోల్ చేయాలి. కాబట్టి పాకిస్తాన్ ఒకదాన్ని అట్లనే ఏ సహాయం చేస్తారు. వెస్ట్ ఏషియాలో ఇజ్రాయెల్కి ఏ సహాయం చేస్తాడు. ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో సౌత్ కొరియాని అట్లనే సహాయం చేసి నిలబెడతాడు. వరల్డ్ వైడ్గా దరిదాపు 760 సైనిక స్థావరాలు ఉన్నాయంటున్నాడు. వీటన్నిటిలో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలనేది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కూడా
ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని చుట్టూన్న దేశాలను ఇన్స్టెబిలైజ్ చేయడానికి లేదా ప్రెజర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ G20 కూడా ఒక కామ్ గోయింగ్ సంస్థ. అదేమన్నా కాంట్రవర్సీ నాటోలా కాదు, వార్సాలా కాదు. ఇట్ ఈస్ మెంట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ స్టెబిలిటీ అండ్ సస్టైనబిలిటీ. దానిని కూడా డిస్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేసే భాగంలో ఇవాళ ట్రంప్ యొక్క బైకాట్ నినాదం. రైట్ సత్యం గారు, G20 సదస్సుపై మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ. రైట్, నవంబర్ 22-23 తేదీలో సౌత్ ఆఫ్రికా వేదికగా G20 సదస్సు జరగనుంది. ఏదైతే జోహెన్బర్గ్స్లో ఈ G20 సదస్సుకు అమెరికా గైర్హాజరు అవుతుందనేసి కూడా ఇప్పటికే వైట్ హౌస్ వర్గాలు ప్రకటించాయి. మరి వైట్ హౌస్ వర్గాలు ప్రకటించినప్పటికీ అమెరికా ఈ G20 సదస్సుకు వెళ్ళకపోవడంపై కూడా గ్లోబల్ ఎకానమీ మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందనేసి కూడా నిపుణులు చెప్తున్నారు. మరి చూడాలి ఏమవుతుందో. ఇది ఇవాళ బీఆర్కే ఇన్ డెప్త్. మరో ఇన్ డెప్త్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.